హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 15లో భాగంగా ఒక స్టిల్ లైఫ్ డయాగ్రామ్ ఎలా గీయాలో చెప్తామండి. అంటే స్టిల్ లైఫ్ అనేది ఆబ్జెక్టివ్ డ్రాయింగ్లో కూడా కొంతమంది చేస్తుంటారు. అది పెన్సిల్తో కనుక ఎలా చేయాలి, షేడింగ్స్తో నీట్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తే బాగుంటుందని చెప్పుకుందాం. అయితే అది విషయాన్ని క్లారిటీగా ఎలా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక స్టీల్ ఎఫెక్ట్ అనేది పెన్సిల్ షేడింగ్లో ఎలా చేయాలి. ఒక పక్క నుంచి వెలుతురు పడుతుంటే కనుక రెండో పక్క నుంచి ఇక్కడ కనిపించేటప్పటికి డార్క్ షేడ్ ఎలా పడుతుంది, అటు నీడ ఎలా పడుతుంది, ఇవన్నిటిని క్లారిటీగా రియాలిటీకి దగ్గరగా ఉండే విధంగా మనం తెలుసుకుందామండి. ఈ వీడియో చూసి మీరు బాగా నేర్చుకుంటారని, అలాగే మీ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారని, అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే మీ బంధువులకు కానీ అందరికీ ఈ డ్రాయింగ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని ఆశిస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 15లో వచ్చి ఏ డయాగ్రామ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? స్టిల్ లైఫ్ అండి. అదే అండి, స్టిల్ లైఫ్ అంటే కలర్స్తో ఎక్కువ చేస్తుంటారు. దాన్ని ఆబ్జెక్టివ్ డ్రాయింగ్లో ఉన్నటువంటి ఫుల్ షేడింగ్తో ఒక జగ్గుతో ఉన్నటువంటి ఒక స్టీల్ ఎఫెక్ట్ని ఎలా చూపించాలని చూపిస్తున్నమాట. చూస్తున్నారా, పైనుంచి ఎలా స్టెప్స్ వేస్తామో సేమ్ అదే విధంగా ప్రతి దానికి స్టెప్స్ అనేవి అలాగే ఉంటాయండి. ఎందుకంటే ఈ మెథడ్స్ అనేవి లేకుండా ఏ డయాగ్రామ్ని గీయలేము. చూస్తున్నారా, పైన ఉన్నటువంటి మెథడ్స్ వాడి మనం ఈ రకంగానే డయాగ్రామ్స్ అనేవి గీస్తామన్నమాట. చూస్తున్నారు, ఇవన్నీ ఫ్రీ హ్యాండ్తోనే చేస్తామన్నమాట. ఇప్పుడు స్కేల్స్ కానీ లేదా జామెట్రికల్ మెటీరియల్స్ కానీ ఏమి వాడకుండానే ఈ డయాగ్రామ్ గీస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా గీసినటువంటి ఈ డయాగ్రామ్ని కింద వచ్చేటప్పటికి కింద పార్ట్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే మిడిల్ పార్ట్. ఈ మిడిల్ పార్ట్ అనేది లోపల కనిపించేటప్పటికి ఇలా రౌండ్ షేప్లో కనిపించడం కానీ, ఆ షేప్ కింద వచ్చేటప్పటికి ఎలా కనిపిస్తుంది, దాని దగ్గర డిజైన్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా క్లారిటీగా ఉండడం వల్ల ఈ డయాగ్రామ్ అనేది నీట్నెస్ అనేది పర్ఫెక్షన్తో పెరుగుతుందండి. మనం ఎప్పుడు ఈ లైన్స్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ అనేవి రఫ్ లైన్స్ ఎప్పుడైతే తీసుకున్నామో ఆ రఫ్ లైన్స్ క్లియర్ అయిన తర్వాత డార్క్ లైన్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా డార్క్ లైన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రఫ్ లైన్స్ నుంచి డార్క్ లైన్స్ అనేవి అవసరం ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకుంటూ చేస్తుంటే కనుక మన వర్క్ అనేది డెవలప్ అవుతుందండి. అంటే ఏ పక్కన ఏ షేడింగ్ ఇవ్వాలి, ఏ పక్కన ఎలా ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని కరెక్ట్గా చూపించడానికి ఇక్కడ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని జాగ్రత్తగా చేస్తున్నానండి. ఇక్కడ మనం హైలైట్ చేసేటువంటి ప్రతి చోట జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఆ లోపల రౌండ్ షేప్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటి అనే విషయాన్ని రఫ్ స్కెచ్లో చూపిస్తున్నమాట. చూడండి, ఇప్పుడు అసలైన రియల్ స్కెచ్ అంటే నీట్గా కనిపించేటువంటి ఈ డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది అంటే పై పార్ట్ ఎంత సైజులో ఉంది, ఆ సైజుకి తగ్గటువంటి గీతలు గీసుకుంటున్నాను అనమాట. ఇలా ఈ గీతలు గీసుకున్న తర్వాత దాని లెంత్ ఎంత ఉంది, దాని హైట్ ఎంత ఉంది, దాని ఎంత లావుగా కనిపిస్తుంది అనే విషయాన్ని కరెక్ట్గా చూపిస్తూ గీస్తున్నాం అన్నమాట. అంటే మనం తీసుకునేటువంటి స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ని బట్టి మనం ఒక స్కేల్తో లైన్ స్ట్రైట్గా తీసుకుని చేస్తే కనుక ఎలా కనిపిస్తుందని చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని బట్టి మనం ఏం చేస్తామంటే హైలైట్ చేసుకుంటూ చేస్తామన్నమాట. ఇంకా డైరెక్ట్ లైనింగ్ అనేది డైరెక్ట్ గీస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ డైరెక్ట్ లైనింగ్ అనేది డబల్ లైన్తో పైన ఉండేటువంటి పార్ట్ పైన ఉండేటువంటి లైన్స్ తీసుకుంటున్నాం అన్నమాట. అలాగే కిందకు వచ్చేటప్పటికి ఆ షేప్స్, ఈ షేప్స్ అనేవి ఎలా వస్తాయి, అక్కడ కనిపించేటువంటి షేప్స్ నీట్గా కనిపించేటువంటి డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ కనిపించేటువంటి లైన్స్తో పాటు ఇక్కడ ప్రతి పార్ట్ని వివరిస్తూ జాగ్రత్తగా చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎలా కనిపిస్తున్న ఈ డయాగ్రామ్ మధ్యలో వచ్చేటప్పుడు ఇక్కడ రౌండ్ అంటే సర్కిల్ టైప్లో కొద్ది క్రాస్ టైప్లో కనిపిస్తుందన్నమాట. ఈ క్రాస్నెస్ని జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ క్రాస్నెస్ అనేది కరెక్ట్గా చూపించి అక్కడ ఉండేటువంటి డెప్త్ని ఎక్కువ చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా, ఇలా డెప్త్ అనేది ఎప్పుడైతే చూపించామో అక్కడ డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందండి. ఈ విధంగా మన డయాగ్రామ్ అనేది హైలైట్ చేసుకుని జాగ్రత్తగా నీట్గా ప్రజెంట్ చేస్తాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని హైలైట్ చేస్తున్నానండి. ఎలా చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా హైలైట్గా ఎప్పుడైతే అయిందో ఈ డయాగ్రామ్ అనేది నీట్గా ప్రజెంట్ చేసుకుని ఈ డయాగ్రామ్ని పర్ఫెక్షన్లో మారుస్తుందన్నమాట. చూస్తున్నారా, ఇలా పర్ఫెక్షన్లో ఎప్పుడైతే మార్చామో ఈ డయాగ్రామ్ ద్వారా మన డయాగ్రామ్ యొక్క లైన్స్ అంతేకాకుండా అక్కడ షేడింగ్ తీసుకోవడానికి ఎంత స్పేస్ కావాలి, ఆ రౌండ్ షేప్ అనేది ఎలా కనిపిస్తుంది, కింద అది నిలబడడానికి ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని కరెక్ట్గా చూసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారా, అక్కడే దానికి స్టాండింగ్
అంటే స్టాండ్ చేయడానికి ఉండేటువంటి దాని సపోర్టింగ్ కింద ఉంటుంది కదండి, ఆ సపోర్టింగ్ను కూడా జాగ్రత్తగా గీస్తామన్నమాట. ఇలా ప్రతి లైన్ని పెర్ఫెక్షన్తో నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా మన డయాగ్రామ్ అనేది నీట్గా ఉంటుంది. దానిపైన ఉండే మూత, అంటే మనం జగ్గుని కనిపించే స్టీల్ పాత్రతో ఉన్నటువంటి జగ్గు పైన ఉన్నటువంటి మూత ఎలా ఉంది, దానిపైన ఒక తీయడానికి పట్టుకోవడానికి ఉండేటువంటి ఒక హ్యాండిల్ టైప్లో కనిపించేది అది ఎలా కనిపిస్తుంది, అలాగే దానికి చేత్తో పట్టుకోవడానికి ఎలా కనిపిస్తుంది, దాని అంటే కప్పు సాసర్ కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదండి, అలాగే దాని హ్యాండిల్ అంటే దాన్ని ఎలా పట్టుకుని వేస్తాం కదా వాటర్, అవన్నిటికి ఎలా ఉంటుంది ఏంటనేది క్లారిటీగా చూపిస్తూ గీస్తున్నాం అన్నమాట. ఇప్పుడు స్కెచింగ్ అనేది క్లియర్ అయిందండి. ఇప్పుడు చూస్తున్నారా, ఈ రఫ్ లైన్స్ అనేవి మనం ఎక్కడెక్కడైతే ఉన్నాయో రఫ్ లైన్స్ని ఏం చేస్తామంటే అరేంజ్ చేస్తాం అన్నమాట. ఈ స్కెచింగ్ అంతా క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే క్లారిటీ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ డయాగ్రామ్ని క్లారిటీ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక పక్కన లైటింగ్ ఎఫెక్ట్ని చూపిస్తూ రెండో పక్కన షేడింగ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, అంటే లైట్ నుంచి డార్క్లో చూపిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు డార్క్నెస్ ఒక పక్కన చూపించుకుంటూ లైట్గా చూపిస్తూ దాన్ని డార్క్నెస్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా మన డయాగ్రామ్ అంతటినీ జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా దీన్ని ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా మన డయాగ్రామ్ జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తే కనుక అక్కడ ఉండేటువంటి లైన్సే కాదు, అక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ కూడా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా నీట్గా కనిపిస్తుందో. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి షేడింగ్, ఈ షేడింగ్ అనేది చాలా హైలైట్. అంటే మనం బాగా హెవీ డార్క్లోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ లైట్ డార్క్ నుంచి ఆ డార్క్నెస్ని జాగ్రత్తగా చూపించుకుంటూ చేస్తున్నామన్నమాట. అంటే మన డయాగ్రామ్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలంటే కనుక చూసేటువంటి డయాగ్రామ్ అనేది హైలైట్ అవ్వాలంటే కనుక ఎప్పుడైనా మనం స్లో మెథడ్ నుంచి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ మెథడ్ని యూజ్ చేస్తూ జాగ్రత్తగా అదే మెథడ్ని కొనసాగించుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మన డయాగ్రామ్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తున్నామో ఆ డయాగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే కనుక ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరి చేసుకుంటూ జాగ్రత్తగా ఆ లైన్స్ని హైలైట్ చేసుకుంటూ చేస్తామన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్ నిడిచిపెట్టి పైన ఉన్నటువంటి డయాగ్రామ్ని ఒకటినే ప్రజెంట్ చేస్తున్నమాట. చూస్తున్నారా, అక్కడ హైలైట్లు ఎలా వస్తున్నాయి ఆ హైలైట్ని కూడా చూపించుకుంటూ చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఉండేటువంటి హైలైట్ని కూడా కొద్దిగా డార్క్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ ఉండేటువంటి డార్క్నెస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తున్నమాట. అయితే ప్రతి స్టీల్ పాత్ర మీద ఉండేటువంటి డిజైన్స్, అంటే ఉబ్బెత్తుగా కనిపించేటువంటి డిజైన్స్ కనిపిస్తాయి కదండి, ఆ డిజైన్స్ని జాగ్రత్తగా చూపించుకుంటూ చేయాలన్నమాట మనం. అంటే అక్కడ ఆ టెక్నిక్ వాడేటప్పుడే దాని యొక్క రియాలిటీ అనేది బయటపడుతుందండి. ఆ రియాలిటీని జాగ్రత్తగా చూపించుకుంటూ మనం ఇక్కడ ఉండేటువంటి హైలైట్ని అనేది జాగ్రత్తగా చేసుకుంటూ చేస్తున్నామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అనేది అందంగా కనిపించడం కానీ అక్కడ ఉండేటువంటి జాగ్రత్త కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి పార్ట్ని నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందండి. ఈ విధంగా మనం ప్రతి పాయింట్ని నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్లో ఉన్న డెప్త్ అనేది అందరికీ అర్థమవుతుందండి. చూడండి ఎంత లైట్గా కనిపిస్తుందో. ఇలా లైట్గా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారా, ఈ విధంగా మన డయాగ్రామ్ అనేది ఎప్పుడైనా సరే బాగా కనిపించాలంటే కనుక హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా కనిపించాలండి. ఈ హార్డ్ వర్క్ అనేది కరెక్ట్గా చేయకపోతే కనుక మనం ఎంత వర్క్ చేసినా సరే ఆ డయాగ్రామ్ అనేది అందంగా కనిపించదండి. అర్థమైందండి. ఈ విధంగా మనం ఏ డయాగ్రామ్నైనా సరే అందంగా కనిపించాలంటే కనుక ప్రజెంట్ చేయాలంటే కనుక మన షేడింగ్స్ కానీ ఇవన్నిటిని చాలా జాగ్రత్తగా పెర్ఫెక్షన్తో నీట్గా ప్రజెంట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా మనం ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తూ ఉన్నామో ఆ డయాగ్రామ్ అనేది చాలా నీట్నెస్తో పాటు అది అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా మన డయాగ్రామ్ని హైలైట్గా ఉండే విధంగా నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ చేస్తూ ఉంటే కనుక ఈ విధంగా అందమైనటువంటి షెల్ లైఫ్ టైప్లో కనిపించేటువంటి పెన్సిలా రియాలిటీగా కనిపిస్తుందా లేకపోతే అక్కడ ఎలా ఉందా అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తాం అన్నమాట. అంటే మన డయాగ్రామ్ ఎప్పుడైనా సరే లైట్ నుంచే డార్క్లోకి వెళ్ళాలన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం. అంటే పెన్సిల్ని ఎప్పుడు ఫస్ట్ డార్క్ చేసిన తర్వాత లైట్ చేద్దామంటే కనుక అరేంజ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఆ పేపరు సహకరించకపోవచ్చు. కారణం ఏంటంటే కనుక అక్కడ మనం హ్యాండిల్ చేసేటువంటి ఎరేజర్ కూడా కరెక్ట్గా లేకపోతే కనుక పేపర్ చిరిగిపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట.
అంటే పెన్సిల్ని చాలా స్మూత్నెస్ నుంచి చేసుకోవాలన్నమాట. చాలామంది రఫ్గా చేసి డయాగ్రామ్ పాడు చేస్తూ ఉంటారు. కొంతమంది రఫ్నెస్తో పాటు అందమైనటువంటి డయాగ్రామ్స్కి ఇస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి డయాగ్రామ్స్ లాగే ఈ డయాగ్రామ్ కూడా నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా తయారవుతుందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలాంటి డయాగ్రామ్స్ మనం నీట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి ఈ డయాగ్రామ్ని హైలైట్గా చేయడం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని హైలైట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఇప్పుడు లైట్గా అయింది కదండి ఈ డయాగ్రాము. ఈ కింద ఉన్నటువంటి పెర్ఫెక్షన్ కూడా కరెక్ట్గా చేసుకొని దాన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు స్పీడప్ చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం ఎప్పుడైతే హైలైట్ చేసుకుంటూ వెళ్ళామో ఆ డయాగ్రామ్ అనేది కొద్దిగా హైలైట్తో పాటు అక్కడ ఉండేటువంటి రియాలిటీ అనేది బయటపడుతుంది అన్నమాట. పక్కన ఉన్నటువంటి స్టెప్స్కి ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్కి చాలా జాగ్రత్తలు తెలుస్తున్నాయి అన్నమాట మనకి. అంటే క్లారిటీ అనేది కొద్దిగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ ఎలా ఉంది, అంటే ఇక్కడ ఉండే నీట్నెస్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటాం కాబట్టి ఆ డయాగ్రామ్ యొక్క తుది రూపురేఖలు అనేవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మనం ప్రతి డయాగ్రామ్ని నీట్గా స్లోగా చేసినా స్పీడ్గా చేసినా ఎలా చేసినా సరే దాన్ని మనం నీట్గా చేయాలని సంకల్పం పెట్టుకుంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది హైలైట్గా ఉంటుందండి. ఇప్పుడు డార్క్లోకి వెళ్దాం. అంటే కొద్ది డార్క్లోకి వెళ్తే కనుక ఎలా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని ఏం చేస్తానంటే కొద్ది హైలైట్ చేయడం కోసం డార్క్నెస్ చూపిస్తుంది అన్నమాట. అంటే ఇవన్నీ ఒక సింపుల్గా సాఫ్ట్ షేడింగ్లో చేయొచ్చు, లేకపోతే రఫ్ లైన్స్తో చేయొచ్చు. ఈ విధంగా మనం ఒక రకమైన షేడింగ్ని వాడుతూ నేను ఏం చేస్తున్నానంటే క్లారిటీని తెలియజేస్తూ మీకు డయాగ్రామ్ అనేది క్లారిటీగా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి దాన్ని హైలైట్ చేస్తూ హెవీ డార్క్నెస్ని చూపిస్తూ ఈ డయాగ్రామ్ని హైలైట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. కొద్ది డార్క్నెస్ యాడ్ చేసేటప్పటికి డయాగ్రామ్ అనేది తుది రూపురేఖలు అనేవి కొద్దిగా హైలైట్ అవుతున్నాయండి. కనిపిస్తుందా? ఈ విధంగా మనం ప్రతి డయాగ్రామ్లోని ఇదే విధంగా కనిపిస్తుంది కాబట్టి ఆ డయాగ్రామ్ యొక్క రూపురేఖలను మనం జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తే మన డయాగ్రామ్ అనేది అందమైనటువంటి ఒక శిల్పంలా కనిపిస్తుందండి. అంటే అక్కడ ఉండేటువంటి డిజైన్లతో పాటు నీట్గా ప్రజెంట్ చేయగలిగేటువంటి ఏ డయాగ్రామ్నైనా సరే మనం ప్రజెంట్ చేయగలగాలండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ డయాగ్రామ్స్ అన్నిటిని మనం నీట్గా ఇలా ప్రజెంట్ చేస్తూ ఉంటే కనుక అందమైనటువంటి రూపురేఖలతో పాటు ఇక్కడ కనిపించేటువంటి అందమైన రేఖలను కూడా నీట్గా చూపించవచ్చు అన్నమాట. చూడండి ఈ హైలైట్ అనేది నీట్గా ఎప్పుడైతే కనిపించిందో ఇక్కడ డయాగ్రామ్లో ఆ డయాగ్రామ్ ద్వారా నీట్నెస్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ స్టిల్ లైఫ్ అనేది నీట్గా అందంగా కనిపించాలంటే మనం ఎప్పుడైనా సరే ఈ డయాగ్రామ్ని అందమైనటువంటి రూపంలోనే చూపించాలన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఈ సమ్మర్ క్లాస్లో మీరు ఈ డయాగ్రామ్ అనేది బాగా నేర్చుకుంటారనే ఉద్దేశం దీన్ని ప్రజెంట్ చేశానండి. చూడండి ఎంత నీట్గా ప్రజెంట్ చేసాము. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ డయాగ్రామ్ ఎంతకన్నా ఎక్కువగా ప్రజెంట్ చేస్తే కనుక అందంగా తయారవుతుందండి. ఇలా ఈ డయాగ్రామ్ ప్రజెంట్ చేసిన తర్వాత దీని యొక్క హైలైట్స్ అంటే రఫ్నెస్తో కానీ లేకపోతే దాని స్టడ్లతో కానీ లేకపోతే స్టంప్స్తో కానీ దాన్ని ఏం చేస్తామంటే రఫ్ చేస్తామన్నమాట. అంటే హైలైట్గా సాఫ్ట్ చేస్తున్నామన్నమాట. మరి హెవీగా కనిపించకుండా చేస్తామన్నమాట. అలాగే ప్రతి డయాగ్రామ్ గీసిన తర్వాత దాని యొక్క వెలుగు నీడ అనేది కంపల్సరీ చూపించాలండి. ఆ షాడో చూపించడంతోనే ఇక్కడ డయాగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మీరు కూడా అందమైనటువంటి డయాగ్రామ్ గీయాలని ఆశిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మీరు కూడా ప్రయత్నించాలి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులకు కానీ బంధువులకు కానీ డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ షేర్ చేయండి. అయితే ఈ వీడియో మీద ఉన్నటువంటి మీ డౌట్స్ని అదే మీ అభిప్రాయాలు కానీ డౌట్స్ కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది సింపుల్ టెక్నిక్లు చెప్పడం జరుగుతుంది. ఇలా మన డ్రాయింగ్లో ఉన్నత శిఖరాలకి అందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.